చూడండి, మొన్న చెప్పాను కదా నేను చక్కెర అరిసెల కోసము మనం పాకం పట్టుకొని బియ్య పిండి కలుపుకున్నాము. ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. ఇప్పుడు 1 వీక్ తర్వాత మళ్ళీ ఇప్పుడు పాలు కలుపుకొని దాంట్లో మనము కలిపి చూపిస్తాను చూడండి. అవే అరిసెలు చేసుకున్న టేస్టీగా వస్తాయి, పాలు కలిపి చేస్తున్నాం కాబట్టి. కలిపితే పాలు వేసి ఇట్లా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడైనా చేసుకోవచ్చు. 2-3 నెలలు అయినా చెడిపోదు పిండి. మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. మెత్తగా ఉంటాయి, బాగా వస్తాయి. అప్పుడు తీసినప్పుడు గట్టిగా ఉండిందా? చూడు, మెత్తగా ఉంటాయి, బాగా వస్తాయి. 1 అవర్ ముందే తీసి పెట్టుకుంటే బయట పిండి. రేపు చేస్తా ఉండగా ఈరోజు తీసి పక్కన పెట్టుకోవాలి. మనం దాంట్లో నెయ్యి, నూనె అన్నీ వేస్తాం కాబట్టి పక్కన పెట్టుకుని మన పొద్దున్నే చేసుకుందామంటే నైట్ ఎత్తిపెట్టి బాగుంటుంది, బాగా వస్తాయి మెత్తగా. మా ఇంట్లో ఎప్పుడూ అతిరసాలు ఉంటాయి. మా ఆయనకు ఇష్టం, తింటాడు. పాలు కలిపేసినాం. ఇప్పుడు పాలు కలిపేసిన ఇంకా వేసేయడం. మా మనోడు కజ్జికాయలు తింటాడు, కొబ్బరి కజ్జికాయలు. ఇప్పుడు మళ్ళీ బుడ్డకారాలు చేయాలని అందుకు ఈ పిండి చేసేసి అవునా చేస్తామని చెప్తున్నాడు. ఇదో ఇట్లా మనము అవన్నీ చిన్న ఊరి వినాడు లేడు, వాళ్ళంటే బాగుండు. ఇట్లా అన్నీ ఒత్తుకొని మనము తర్వాత ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమే, అంతే అయిపోయింది. మనం పాలేసి కలిపాం కాబట్టి ఇప్పుడు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో పైకి. అట్లా బాగా పొంగుతాయి, అంతే. చాలా టేస్టీగా ఉంటాయి, అంతే. అట్లా అయిపోయినాయి. దీంట్లో ఇంకా పెట్టినాము, మళ్ళీ అయిపోయిన తర్వాత చూపిస్తాం. ఇంతే చక్కెర రసాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండిని పాలు వేసుకొని కలుపుకుని ఇట్లా చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటాయి, అంతే. కంప్లీట్ అయిపోయింది.